శ్రీకృష్ణార్య తనూజాతం ధన్వంతరి సమఃప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే వాసుదేవ్. ఇది హార్ట్ ని స్ట్రెత్ తో ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేస్ లో పెట్టి చూడాలి తెలుస్తుంది మనకి హార్ట్ బీట్ అనే దానికి వీడియో ఆల్రెడీ ఒకసారి కనపడట్లేదు, నేను పెట్టలా ఇంకా వీడియో. అదనమాట, అది దానికి సంబంధించిన వీడియో ఇది. ఇది ఒకసారి మనము హెల్దీగా ఉన్న వాళ్ళలో పెట్టేది మనం చూసుకుంటే ఒకసారి చదువుకుని అప్పుడు ఈ ఏటిఎల్ సెప్టల్ డిఫెక్ట్ లో మర్మర్స్ వినపడతాయి. అంటే హౌ టు డయాగ్నోజ్ అనమాట. అది ఆ సౌండ్ తేడాన్ని బట్టే అసలు వీళ్ళకి ఏదో సెప్టల్ డిఫెక్ట్ ఉంది అని డాక్టర్ కి ఐడియా వస్తుంది. సో ఆ సౌండ్ ఎలా ఉంటుంది, ఈ నార్మల్ దానికి వేరియేషన్ ఎలాగా అనేది కూడా చెప్తే అక్కడతో ఇది అయిపోతుంది. ఏది ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ గురించి అదనమాట విషయం. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇది హార్ట్ ఆస్కల్టేషన్ ఎక్కడెక్కడ పెట్టాలి ఏమిటి అనే దాని గురించి. చూడండి, ఇది అంటే సరిగా ఇలాగే బ్లర్డ్ గా ఉంటుంది. ఇది అయోర్టిక్ వాల్వ్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఇది చూడండి, ఇది క్లావికిల్ బోన్ కదా, ఇక్కడ పెట్టాలన్నమాట. అది నెంబర్స్ తో సహా నేను చెప్తానంటే సెకండ్ ఇంటర్కోస్టల్ స్పేస్, ఫస్ట్ ఇంటర్కోస్టల్ స్పేస్, సెకండ్ ఇంటర్కోస్టల్ స్పేస్. ఇది స్టెర్నమ్ కదా, స్టెర్నమ్ కి ఇటువైపు అనమాట, రైట్ సైడ్. మళ్ళీ దీనికి కరెక్ట్ గా ఇక్కడ కూడా సెకండ్ ఇంటర్కోస్టల్ స్పేస్ దగ్గర చూసేది పల్మనరీ వాల్వ్ కి సంబంధించినటువంటి హార్ట్ బీట్ వినిపడు, పల్మోనిక్ వాల్వ్. అలా ఇది మనం వీడియోలో ఇంకా బాగా చూపిస్తాం. ఇక్కడ ఒకసారి చూడండి. ఆవిడ ఏం చెప్తున్నారంటే ఇది క్లావికిల్ బోన్ కదా, ఫస్ట్ ఇంటర్కోస్టల్ స్పేస్, సెకండ్ ఇంటర్కోస్టల్ స్పేస్. ఇక్కడ దాని పక్కనే స్టెర్నమ్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ జాయింట్ దగ్గర మనం స్టెత్ పెట్టి చూస్తే అయోర్టిక్ వాల్వ్ కి సంబంధించిన సౌండ్ వినపడుతుంది. అదే దానికి ప్యారలల్ గా అదే లెఫ్ట్ సైడ్ సెకండ్ ఇంటర్కోస్టల్ స్పేస్ లో చూస్తే అది కనపడుతుంది. ఏది పల్మనరీ వాల్వ్ కి సంబంధించింది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎవరికి వాళ్ళు చూసుకోవచ్చు. ఆ ఇంటర్కోస్టల్ స్పేస్ ఎలాగా తెలుస్తుంది అంటే, ఇంటర్కోస్టల్ స్పేస్ అంటే రిబ్స్ ఉన్నాయి కదా, ఆ రెండు రిబ్స్ కి మధ్యలో ఉండే స్పేస్ ని ఇంటర్ కోస్టల్ స్పేస్ అంటారు అనమాట. ఇది క్లావికిల్ కదా, ఇక్కడ దాని తర్వాత వచ్చేటువంటిది, దాన్ని ఇది సెకండ్ ఇంటర్కోస్టల్ స్పేస్, దానికి ప్యారలల్ గా ఉండేదాన్ని పల్మనరీ వాల్వ్కి సంబంధించి తెలుస్తుంది ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే. ఇటువైపు అయోర్టిక్ వాల్వ్. ఆ తర్వాత ట్రైకస్పిడ్ వాల్వ్ ఎలా అంటే ఇక్కడ నుంచి ఇది సెకండ్ కదా, థర్డ్ ఫోర్త్ కి వచ్చి చూపిస్తారు. ఒకసారి వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది. థర్డ్ ఫోర్త్, ఈ స్టెర్నమ్ కి లెఫ్ట్ సైడ్ ఫోర్త్ ఇంటర్కోస్టల్ స్పేస్ దగ్గర ఏముంటుంది, ట్రైకస్పిడ్ వాల్వ్. ట్రైకస్పిడ్ వాల్వ్ ఎక్కడ ఉంటుంది, ఎవరన్నా చెప్తారా? ట్రైకస్పిడ్ వాల్వ్. దాని తర్వాత అక్కడి నుంచి ఇంకొంచెం మైట్రల్ వాల్వ్. అది ఎక్కడ ఉంటుందంటే చూడండి ఎలా చెప్తున్నారు ఆవిడ. ఇది క్లావికిల్ ఉంది కదా, ఇది ఉండండి, ఇక్కడ కాలర్ బోన్ అంటాం కదా, ఇక్కడ క్లావికిల్ ఉంటుంది. దాని మధ్యలోంచి మార్జిన్ ఇలా గీసి అప్పుడు ఫిఫ్త్ ఇంటర్ కోస్టల్ స్పేస్, ఐదో ఇంటర్ కోస్టల్ స్పేస్ నుంచి ఇలాగా. సో ఈ మిడిల్ లైన్ ఫిఫ్త్ ఇంటర్ కోస్టల్ స్పేస్ నుంచి ఇలా లైన్ గీస్తే ఎక్కడైతే ఈ రెండు లైన్స్ కలుస్తాయో అక్కడ మైట్రల్ వాల్వ్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. మైట్రల్ వాల్వ్ కి సంబంధించినటువంటి సౌండ్ తెలుస్తుంది. వాటిని మనము ఈ 4 ప్లేసెస్ లో మనము ఆస్కల్టేట్ చేయాలి. ఇప్పుడు ఆవిడ చూడండి పెట్టి చూపిస్తారు.
ఇది సెకండ్ ఇంటర్ కోస్టల్ స్పేస్ ఆఫ్ ద రైట్ సైడ్ అయోర్టిక్ వాల్వ్ కి సంబంధించి. నెక్స్ట్ సెకండ్ ఇంటర్ కోస్టల్ స్పేస్ లెఫ్ట్ సైడ్ చూపిస్తారు ఆవిడ, అక్కడ పల్మనరీ వాల్వ్ కి సంబంధించి. ఈ అయోర్టిక్ వాల్వ్ అంటే ఏంటి? బాడీకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ బాడీ అంతా వెళ్తుంది, అది. తర్వాత ఫోర్త్ ఇంటర్కోస్టల్ స్పేస్ లెఫ్ట్ సైడ్ ట్రైకస్పిడ్ వాల్వ్. నెక్స్ట్ అది చూడండి, లైన్ గీసి ఫిఫ్త్ ఇంటర్కోస్టల్ స్పేస్ దగ్గర అది చూపిస్తుంది. అదేంటి? మైట్రల్ వాల్వ్ కి సంబంధించి. సో ఇది మనం ఫిజియాలజీ చదువుకున్నాం, హార్ట్ నెల. నెక్స్ట్ మీకు పంపించిన దాంట్లో వేణుగోపాల్ గారు మిమ్మల్ని హోస్ట్ చేయాలా అక్కర్లేదా? ఆ, అవసరం లేదు. స్క్రీన్ షేర్ చేస్తాను నేను. మీరే ఆన్ ఆఫ్ చేస్తారుగా. అవును, చేస్తా. రెడ్ చేయమంటారా? కలర్ హార్ట్ ఉమ్, బొమ్మ, రెడ్ కలర్ బొమ్మతో స్టార్ట్ అవుతుంది, అది పెట్టండి వీడియో. ఓకే, నేను షేర్ చేస్తున్నాను ఇప్పుడు నా స్క్రీన్. ఇది మర్మర్ సౌండ్స్, ఒకసారి చూడండి. స్క్రీన్ కనబడుతుందండి అది. ఆ, ఈ రెడ్ ఆర్ట్ అదే. పెడతాను. ఆ, సౌండ్ వినపడుతుందండి. సౌండ్ ఏం వినపట్ల, ఇంకా సౌండ్ వినపడతలేదు. ఉమ్, నాకు కనబడుతుంది, మీకు కనబడట్లేదు. అదే మరి నా ప్రాబ్లం కూడా అందుకు. అయ్యో, ఎలాగా? వీళ్ళకి వినిపించడం ఎలా? వినపడటం లేదు సార్, నిజంగా మేడం గారు చెప్పింది కరెక్టే. అదే వేణుగారు ఇక్కడ మ్యూట్ ఉంది, అది తీయండి. అదే చేస్తున్నాను. అనేబుల్ టు రిమూవ్ దిస్. ఎందుకు? విండోస్ మీడియా ప్లేయర్ ఉందేమో చూడండి లేకపోతే. ఒక్క నిమిషం మేడం, నేను ఇంకో ట్రై చేస్తాను. చూడండి. ఏం లేదు. ఎలాగా? అయ్యా, గ్రూప్ లో పెడదామండి ఇది వీడియోస్. గ్రూప్ లో ఎలాగో పెడతాంలే, ఇక్కడ ఒకసారి వింటే బాగుంటుంది కదా అని. అదేంటి సౌండ్ రావట్లేదు? కానీ యూట్యూబ్ లోంచి డైరెక్ట్ గా చూపించడం కుదురుతుందా? కష్టమా లింక్ ఇస్తే? సౌండ్ రావట్లేదు ఫస్ట్. అదే ప్రాబ్లం. ఈ జూమ్ నుంచి రావట్లేదు సౌండ్, అదే ప్రాబ్లం అది. మొత్తానికి అదే కనిపెట్టారు ఈయన. ఈ స్క్రీన్ ఆఫ్ చేయండి, నాది పెట్టి చూస్తాను. ఓకే, నా అదృష్టం, నేను ట్రై చేసుకుంటా. ఓకే, స్టాప్ చేశాను. ఆ, వినపడుతుంది ఏమన్నా? లేదు మేడం, ఇంత ముందు విన్నాం మనం ఇది, అప్పుడు వచ్చింది. ఎందుకని ఇప్పుడు రావట్లా? మీరు అంతకుముందు VLS ప్లేయర్ లో ట్రై చేయండి ఒక్కసారి చూద్దాం. దాంట్లో అసలు అవ్వట్లేదని నేను ఇంట్లోకి వెళ్ళా, చూస్తా.
కనపడుతుందా? స్టాప్ చేసినట్టుగా ఉన్నది. ఉమ్. వినపడుతుందా? లేదండి. వినపడటం లేదు మేడం, కనపడుతుంది. ఉమ్. సరే, అది ఇంకా మరి ఇది నేను పెట్టేస్తాను దాంట్లో. బెస్ట్ కదా, గ్రూప్ లో పెట్టేస్తాను. బెటర్ మేడం. ఎస్. అదే బెస్ట్. ఎందుకు వినిపించట్లేదు? వీళ్ళు ఏంటంటే ఇక్కడ దీంట్లో ఈ వీడియోలో ఫస్ట్ చెప్తా చూడండి. నార్మల్ హార్ట్ సౌండ్ విన్నాక ఆ మర్మర్ సౌండ్ వినిపిస్తారు. ఇది నార్మల్ హార్ట్ సౌండ్, మళ్ళీ మర్మర్ సౌండ్. అప్పుడు మనకి డిఫరెన్సియేషన్ బాగా తెలుస్తుంది. అందుకని ఈ వీడియో సెలెక్ట్ చేస్తున్నాను. అయితే ఈ మెడ్జ్ ఇంకొకటి ఉంది కదా వీడియో, అది కూడా వినిపించింది అనుకుంటా. వద్దులే, నేనే పెడతాను. నాదైనా మీదైనా ఒకేలా ఉంది. ఇది ఏమైనా వినపడుతుందా? ఆ? లేదండి. లేదు. లేదు. ఇదిగో చూడ, సరే ఇది ఒకసారి వీడియో చూసేసేయండి, తర్వాత విందురు గాని. ఏ ఏరియాలో అయినా కానీ ఈ మర్మర్ వినొచ్చు అని చెప్పి ఇది చేశారు. ఇది నార్మల్ హార్ట్ సౌండ్ ఇచ్చారు ఫస్ట్, తర్వాత మర్మర్ ఇచ్చారు. ఫస్ట్ వాళ్ళు ఏ ఏరియాస్ లో కూడా అనేది కూడా వాళ్ళు చక్కగా బొమ్మేసి చూపించారు మీకు. అది ఒకసారి చూసారా? ఇది అయోర్టిక్ కదా, ఫస్ట్ ఇంటర్కోస్టల్ స్పేస్, సెకండ్ ఇంటర్కోస్ట్. మరి ఇక్కడ ఉంది కదండి, అంటే ఇది ఇది రిబ్ కాదు కదా, ఇది రిబ్ కాదు, క్లావికిల్, కాలర్ బోన్. కాబట్టి రెండు రిబ్స్ మధ్యలో ఉన్నదాన్నే ఇంటర్కోస్టల్ స్పేస్ అంటారు. ఫస్ట్ ఇంటర్కోస్టల్ స్పేస్, సెకండ్ ఇంటర్కోస్టల్ స్పేస్. ఇది స్టెర్నం, ఈ బార్డర్ ఇక్కడ అయోటిక్ వాల్వ్. ఇటువైపు ఉండేది పల్మనరీ, సేమ్ సెకండ్ ఇంటర్కోస్టల్ స్పేస్. థర్డ్ ఇంటర్కోస్టల్ స్పేస్, ఫోర్త్ ఇంటర్కోస్టల్ స్పేస్. ఇక్కడ ఉండేది ట్రైకస్పిడ్. తర్వాత ఫిఫ్త్ ఇంటర్కోస్టల్ స్పేస్, ఈ కాలర్ బోన్ నుంచి మిడిల్ ఇలాగ తీసుకుని ఫిఫ్త్ ఇంటర్కోస్టల్ స్పేస్ ఇలా తీసుకుని రెండు కలిసే చోట మైట్రల్ వాల్వ్. మనకి క్లియర్ గా మనం ఎక్కడ పెట్టాలని తెలుసు. ఇదేంటంటే క్లోజ్ చేసేటప్పుడు వచ్చే సౌండ్ అని. ఇది వాళ్ళు ఎంత బాగా వినిపించారో, ఇది చాలా నచ్చే నేను దీన్ని పెట్టా. లబ్ డబ్ సౌండ్ వస్తుందని చెప్తారు. S1 సిస్టోల్, డయాస్టోల్ S2. అంటే చూడండి ఒక నిమిషం. క్లోజింగ్ ఆఫ్ ద ఏట్రియో వెంట్రికులర్ వాల్స్, అంటే మైట్రల్ అండ్ ట్రైకస్పిడ్ వాల్వ్స్ కి సంబంధించి S1 S2. సిస్టోల్, ఇది సిస్టోల్, ఇది డయాస్టోల్. ఏది మైట్రల్ వాల్వ్ వాటి దగ్గర, మైట్రల్ అండ్ ట్రైకస్పిడ్ వాల్వ్స్. ఇది క్లోజింగ్ ఆఫ్ ద, ఇంకా మిగతా రెండు ఉన్నాయి కదా, అయోర్టిక్ అండ్ పల్మనరీ వాల్వ్స్. ఇవి క్లోజ్ అవుతున్నప్పుడు వచ్చే సౌండ్ డబ్, డయాస్టోల్, లబ్ డబ్. వీటిల్లో తేడా అని, ఏ వాల్వ్లో తేడా ఉంది ఏంటనేది కనిపెడతారన్నమాట. ఇది విందురు కానీ నెక్స్ట్ మళ్ళీ. సో ఇక్కడతో ఏఎస్టి గురించి అయిపోయింది. ఇప్పుడు కొట్టుకుంటుంది గుండె, ఆ సౌండే వినపడుతుంది. ఇప్పుడు రుమాటిక్ హార్ట్ డిసీజ్, దాని గురించి ఒక చిన్న వీడియో బాగుంటుంది, అది చూద్దాం.
మేడం లేకపోతే మొబైల్లో ఆన్ చేయనండి ఇక్కడ పెట్టిన మీరు వినపడుతుంది ఆ? ఒకసారి try చేయండి. మొబైల్లో పెడతాను ఇక్కడ మొబైల్లో పెడతాను సౌండ్ 1 minute మేడం మీకు వినపడుతుందో చెప్పండి. అసలు మామూలుగానే వినపడుతుంది, మొబైల్లో పెడితే అసలు వినిపించదు. వినపడుతుంది, నాకు వినపడుతుంది. ఆహా. కృష్ణాయన గారు మీకు లేదండి, ఏం సౌండ్ ఏమి వినపడట్లేదు. మేడం సరే, గారికి వినపడుతుంది. మళ్ళీ ఒకసారి పెట్టండి సార్, అబ్జర్వ్ చేస్తాను. మళ్ళీ ట్రై చేయండి. ఇప్పుడు మీకు ఏమైనా వినపడుతుందండి ఇప్పుడు ఏమన్నా? లైట్ గా లైట్ వినపడుతుంది. వినపడుతుందండి, రెండు స్లోలు బాగా వినపడుతుంది. వినపడ్డాయి సార్. ఉండండి. అయితే మూడో మీరు ఏ స్లో వీడియో స్లో. పెట్టారో ఆ వీడియో నేను ప్లే చేస్తూ ఉంటాను, మీరు ఇక్కడ ఇది ఆడియో పెట్టండి, సరిపోతుంది కాబట్టి సైమల్టేనియస్ గా. సరే అండి. ఒక నిమిషం, ఏ వీడియో పెట్టారు? రెడ్ కలర్ దా? నార్మల్ వర్సెస్ ఏఎస్డి రెడ్ కలర్. ఇదే కదా పెట్టింది? అదే. ఆంజనేయులు. ఇది నార్మల్ హార్ట్ సౌండ్. లబ్డబ్ చూసారా ఎలా ఉన్న సౌండ్ మారింది కదా? ఇది నార్మల్ హార్ట్ సౌండ్. సౌండ్ వినపడటం లేదు మేడం ఇప్పుడు. వినపడతలేదా? వినపడటం లేదు. మేడం అనవసరంగా టైం వేస్ట్ అవుతుందండి, వదిలేసేయండి వేణుగోపాల్ గారు. అది మనం పెడదాంలే, అంటే ఏం లేదు, టైం వేస్ట్ అయిపోతుంది. అది ఈసారి చూద్దాం ఎందుకు అలా తేడా జరుగుతుందో. ఇది రొమాటిక్ హార్ట్ డిసీజ్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ వీడియో చూసిన తర్వాత మీరు పీపీటీ కూడా చేశాను, అది చదువుకుంటే బాగుంటుంది. ఫస్ట్ రొమాటిక్ హార్ట్ డిసీజ్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు నార్మల్ హార్ట్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ వాళ్ళు రొమాటిక్ హార్ట్ డిసీజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా బాగుంటుంది వీడియో. అంటే హెల్దీ బ్లడ్ ఫ్లో ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నారు. ఇది పల్మనరీ, ఇదేమో అయోర్టిక్, ఇది ఇక్కడ ఉండేది మైట్రల్ వాల్వ్, ఇది ట్రైకస్పిడ్ రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉండేది అయోర్టిక్, సారీ మైట్రల్. సో వీళ్ళు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. అయితే హెల్దీగా ఉన్నప్పుడు వాల్వ్స్ ఎలా ఉంటాయి అనేది వాళ్ళు చెప్తున్నారు. చూడండి, హెల్దీ వాల్వ్స్ ఓపెన్ ఫుల్లీ అండ్ క్లోజ్ టైట్లీ. అయోర్టిక్ వాల్వ్ తీసుకుంటే ఇది ఇలాగా ఓపెన్ అయింది, క్లోజ్ అయినప్పుడు ఇలా ఉంటుంది. ఇక్కడ ఇది లీఫ్లెట్ అనేది ఉంటుంది. లీఫ్లెట్ అనేది ఏంటి అంటే, నేను ఒకసారి అది ఇంకొక వీడియో అది ఇప్పుడే చూపించేసి అప్పుడు మీరు మనం దీంట్లోకి వస్తే మనకి ఆ వాల్వ్ అర్థమవుతుంది. సో ఇది ఒకసారి చూడండి, బాగుంటుంది. ఇక్కడ మీకు ఇది ఎలా అంటే, ఇది హార్ట్ వాల్వ్స్ కదా, ఇది మైట్రల్ వాల్వ్ కదా, ట్రైకస్పిడ్, పల్మనరీ, అయోర్టిక్. ఒక్క నిమిషం చెప్తా. ప్రతి వాల్వ్ కి కూడా లీఫ్లెట్స్ అని ఉంటాయి. ప్రతి వాల్వ్ కి లీఫ్లెట్స్ ఉంటాయి. అంటే అవి ఏంటంటే వాల్వ్ కి ఒక పార్ట్ ఆఫ్ ద వాల్వ్ అన్నమాట. ఈ లీఫ్లెట్స్ ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతాయి. దీని పర్పస్ ఏంటంటే స్మూత్ బ్లడ్ ఫ్లో ఉంటుంది, బ్లడ్ ఫ్లో వెనక్కి రాకుండా కాపాడతాయి అనమాట. అవి మీకు ఒకసారి పిక్ చూపిస్తాను వాటివి. చూడండి అవి ఎలా ఓపెన్ అవుతాయి, ఎలా క్లోజ్. ఇదిగో ఇవి లీఫ్లెట్స్ 3 ఉన్నాయి అయోర్టిక్ వాల్వ్.
చూసారా ఇలా ఓపెన్ అవుతాయి కదా, ఇలా ఓపెన్ అయ్యి క్లోజ్ అయినప్పుడు బయట అక్కడి నుంచి బ్లడ్ కిందకి వచ్చేస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ఉండదు. చూడండి ఎంత టైట్ క్లోజింగ్. అది లీఫ్లెట్స్ అన్నమాట. అవి అయోర్టిక్ వాల్వ్ కి యాక్చువల్ గా 3 లీఫ్లెట్స్ ఉన్నాయి చూసారా, 1 2 3. మోస్ట్ కామన్ గా ఇవి ఎప్పుడు వాల్వ్ ఈజ్ ఇన్ ఇట్స్ క్లోజ్డ్ పొజిషన్, వాల్వ్ క్లోజ్ గా ఉన్నప్పుడు మనకి ఇలా కనపడతాయి అవి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటంటే ఈ 3 లీఫ్లెట్స్ కూడా దగ్గరగా వస్తాయి, వచ్చి టైట్నెస్ ఇస్తాయి అన్నమాట. వాల్వ్ మూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. అంటే దే ఆర్ ఏబుల్ టు ఓపెన్ అండ్ క్లోజ్. అవి ఓపెన్ అవ్వగలవు, క్లోజ్ అవ్వగలవు. క్లోజ్ అయినప్పుడు ఏం చేస్తుంది, క్లోజ్ అవడం వల్ల ఈ లీఫ్లెట్స్ క్లోజ్ చేసేస్తే టైట్నెస్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, బ్లడ్ వెనక్కి వెళ్ళటం కానీ అలా ఉండదు అనమాట. దాని నుంచి కాపాడటానికే ఈ లీఫ్లెట్స్. కొన్నిట్లో 2 లీఫ్లెట్స్ ఉంటాయి. మైట్రల్ వాళ్ళు చూపిస్తారు చూడండి, 2 లీఫ్లెట్స్ అవి వింగ్స్ లాగా ఉంటాయి అన్నమాట. 2 లీఫ్లెట్స్. ఇదిగో ఇది మైట్రల్ వాళ్ళు ఇలా ఇలా క్లోజ్ అయిపోతూ ఉంటాయి బటర్ఫ్లై లాగా. అదిగో చూసారా అలాగా క్లోజ్ అయిపోవటం అంటే అలాగా. అర్థమైందా? ఈ ట్రైకస్పిడ్ వాళ్ళు కూడా ఇలాగే ఉంటుంది. ఇదిగో అదే. ఇప్పుడు మీకు ఆర్హెచ్డి గురించి బాగా అర్థమవుతుంది. మనం మళ్ళీ పాత వీడియోలోకి వచ్చేదాం. నేను ఇన్ని వీడియోస్లో సో మనం ఎక్కడి నుంచి చెప్పుకున్నాం అక్కడికే వచ్చాం. ట్రైకస్పిడ్ వాల్వ్, అది మైట్రల్ వాల్వ్, అయోర్టిక్ వాల్వ్, పల్మనరీ వాల్వ్. హెల్దీ బ్లడ్ ఫ్లో ఇలా ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా లీఫ్లెట్స్ అంటే. అయోర్టిక్ వాల్వ్ ఓపెన్ అయితే ఈ లీఫ్లెట్ వెనక్కి వెళ్ళి ఓపెనింగ్ ప్లేస్ లా ఉంది కదా, క్లోజ్ చేసినప్పుడు ఇలా ఉంటుంది, 3 లీఫ్లెట్స్ దగ్గరికి వచ్చేసి. సేమ్ అప్లైస్ మైట్రల్ వాల్వ్. ఈ వింగ్స్ లాగా కదులుతాయని చెప్పుకున్నాం కదా, 2 లీఫ్లెట్స్ ఉంటాయి. ఇలా క్లోజ్ అయినప్పుడు ఎంత టైట్నెస్ వచ్చిందో చూడండి అటు ఇటు. ఇది హెల్దీగా ఉన్నప్పుడు. వీటికి ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఒక డైరెక్షన్ లోనే ఉండడానికి హెల్ప్ చేస్తాయి ఈ లీఫ్లెట్స్ అవి. ఇప్పుడు రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది దేని వల్ల వస్తుందంటే, నెంబర్ ఆఫ్ టైమ్స్ రుమాటిక్ ఫీవర్ వచ్చి అది సరైన పద్ధతిలో క్యూర్ చేసుకోకపోవటం వలన అది లాంగ్ రన్ లో హార్ట్ ని ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే కదా మాస్టర్ గారు వాళ్ళు చెప్తారు మనకి హోమియోపతిలో, రుమాటిక్ ఫీవర్ వచ్చినప్పుడు ఈ జాయింట్ పెయిన్స్ ఫీవర్ ఇవి వచ్చినప్పుడు చలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి రూస్టాక్స్ వేసేయకండి. ఎప్పుడు వేయొచ్చు రూస్టాక్స్ రుమాటిక్ ఫీవర్ అయితేనే తప్ప అలా వెయ్యొద్దని చెప్తారు. అందుకే ఎందుకు, అది సరైన పద్ధతిలో క్యూర్ చేసుకోకపోతే హార్ట్ ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. ఇది మనం ఎనాటమీ చెప్పుకుంటున్నాం కదా, పెథాలజీకి సంబంధించి, కాబట్టి ఎంతవరకే మనం చెప్పుకుంటాం. ఎలా అంటే ఇది దేని వల్ల వస్తుంది రుమాటిక్ హార్ట్ డిసీజ్, జిఏఎస్ అంటే గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అది ఎఫెక్ట్ అయ్యి బాడీకి ఫీవర్ వచ్చి చాలా సార్లు వచ్చి లాంగ్ స్టాండింగ్, అప్పుడు ఇది నెమ్మదిగా హార్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది అనేది మనం చెప్తారు చూడండి. అది హార్ట్ ఇన్ఫ్లేమ్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ వస్తుంది, ఇన్ఫెక్ట్ అయిపోతుంది. దాన్ని కార్డైటిస్ అంటారు. సో అప్పుడు హార్ట్ వాల్వ్స్ కూడా ఇన్ఫ్లమేషన్ వస్తుంది, అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. దానివల్ల ఏమవుతాయి, స్ట్రెచ్ అయిపోతాయి. అంటే ముందు లావుగా అయిపోతాయి, థికెన్ మందంగా అయిపోతాయి. ఇన్ఫెక్ట్ అవడం వల్ల వాపు వస్తుంది కదా, ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫ్లమేషన్. అక్కడ వాపు వచ్చేసి థికెన్ గట్టిగా అయిపోయి కిందకి స్ట్రెచ్ చేయబడతాయి. చూడండి చూపిస్తారు, మీకు చూపిస్తే అర్థం అవుతుంది. ఇది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద హార్ట్. ఇలా రెడ్ గా చూపించారు, ఇన్ఫ్లమేషన్ అనేది రెడ్ కలర్ లో చూపించారు. వాల్వ్స్ ఈ వాల్వ్ చూసారా ఇలా స్ట్రెచ్ అయిపోతుంది, థికెన్ గా అయిపోయి. అంతకుముందు మీద చూడండి, అంతకుముందు మీద లావ్ అయింది కదా, అంతకుముందు ఎంత సన్నగా ఉన్నాయి అవి లావుగా అయిపోయి కిందకి బరువుకి కిందకి వచ్చేస్తాయి. అప్పుడు ఏమైంది, లీకేజ్ ఉంటుంది కదా, గ్యాప్ వచ్చేసింది, టైట్నెస్ పోతుంది వాల్వ్ క్లోజ్ అవ్వటంలో.
అది తేడా కొట్టేస్తుంది అక్కడ. ఎక్కువగా లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ ఎఫెక్ట్ అవుతాయి వాల్వ్స్. మైట్రల్ అండ్ అయోర్టిక్ వాల్వ్స్ మెయిన్ గా ఎఫెక్ట్ అవుతాయి అనమాట. ఇవి దానివల్ల 2 కండిషన్స్ డెవలప్ అవుతాయి. 2 కండిషన్స్ ఎలాగా చూడండి. ఇవి ఎఫెక్ట్ అవటం వల్ల ఇదేంటి ఆక్సిజనేటెడ్ బ్లడ్ కదా, దీంట్లోకి వచ్చి బాడీ అంతా వెళ్ళిపోతుంది. అయోర్టిక్ వాల్ నుంచి ఇలా వెళ్ళిపోతుంది. పల్మనరీ వాల్లో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చి బాడీ నుంచి అంతా ఇన్ఫీరియర్ సుపీరియర్ వెనా కేవా నుంచి ఇలా వచ్చి ఇలా పల్మనరీ ఆర్టరీలోంచి లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది కదా, మామూలుగా జరిగేది అది. ఇక్కడ ఇప్పుడు ఇవి ఎఫెక్ట్ అయ్యి ఇవి ఓపెన్ అయిపోవటం వల్ల ఏమవుతుంది, ఇక్కడ నుంచి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. ఇది క్లోజ్ అవ్వకపోవటం వల్ల కంటిన్యూస్ గా బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది కదా, అదనమాట జరిగేది. అంటే ఒక్కొక్కసారి రిగర్జిటేషన్ ఉంటుంది ఈ వాల్వ్స్ ఇలా ఉండడం వల్ల. స్టెనోసిస్ అంటే ఫ్లో, స్టెనోసిస్ అంటే ఏంటంటే నారోయింగ్ అనమాట. నారోగా అయిపోవటం వల్ల లావు ఎక్కువైపోయింది అనుకోండి, ఈ 2 వైపులా కిందకి జారిపోతుండడం, నారోగా అయిపోవటం వల్ల గబగబా బ్లడ్ పూర్తిగా ఓపెన్ అవ్వకుండా వాల్వ్స్ గబగబా రాలేదు, బ్లడ్ రాకపోవడం వల్ల స్లో లీకేజ్ ఉంటుంది. అయితే రిగర్జిటేషన్ అంటే ఇవి సరిగా క్లోజ్ అవ్వకపోవటం వల్ల ఈ వెంట్రికల్ బ్లడ్ అంతా వచ్చిన తర్వాత ఇలా కంట్రాక్షన్స్ ఇస్తుంది కదా, ఆ కంట్రాక్షన్ వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఓపెనింగ్ అయ్యి ఉంది కదా వాల్వ్, ఇది వెనక్కి వెళ్తుంది, బ్లడ్ కొంచెం లీక్ అయ్యి బ్యాక్ ఫ్లో ఉంటుంది. ఇలాగ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ రిగర్జిటేషన్ స్టెనోసిస్ వల్ల ఏమి సిమ్టమ్స్ వస్తాయి అనేది మనం తర్వాత చెప్పుకుందాం. సో ఈ వాల్వ్స్ ఎఫెక్ట్ అయ్యి ఇన్ఫ్లమేషన్ వచ్చి థికెన్ అయ్యి స్ట్రెచ్ అయిపోవడం వల్ల వెనక్కి బ్లాక్ ఫ్లో ఉంటుంది. మళ్ళీ స్టెనోసిస్ నారోయింగ్ అయిపోవడం కూడా ఉండొచ్చు అనమాట. గబగబా బ్లడ్ కిందకి రాదు, సన్నగా దారగా వస్తుంది. ఇవి వాటి ఎఫెక్ట్. అంటే వాల్వ్స్ దట్ రెస్ట్రిక్ట్స్ ది బ్లడ్ ఫ్లో, నారో అయిపోవటం వల్ల. ఇప్పుడు వాల్వులార్ రిగర్జిటేషన్ అంటే అది ఎలా ఉంటుంది చూడండి, ఇక్కడ బాగా చూపించారు వాళ్ళు, అందుకే ఇది సెలెక్ట్ చేశారు. నార్మల్ గా వాల్వ్ ఎలా ఉంటుందండి చూసారా, అండ్ టైట్ గా క్లోజ్ అయిపోయింది, బ్లడ్ ఇక్కడ ఖాళీ అయిపోయింది, దీంట్లోకి వచ్చింది, నిండిపోయింది, వాల్వ్ క్లోజ్ అయిపోయింది, చూసారా టైట్ క్లోజింగ్. ఇక్కడ స్ట్రెచ్డ్ లీఫ్లెట్స్ హ్యావ్ నాట్ రీగైన్డ్, ఇవి స్ట్రెచ్ అయిపోయినాయి కదా లీఫ్లెట్స్, ఎక్కువ స్ట్రెచ్ అయిపోవడం వల్ల పూర్తిగా క్లోజ్ అవ్వలేవు, ఓపెన్ అవ్వలేవు, గ్యాప్ తక్కువ ఉంటుంది. ఇవి చూడండి, వాల్వ్ అనేబుల్ టు ఫుల్లీ క్లోజ్, ఫుల్ గా క్లోజ్ అవ్వలేకపోవడం. బ్లడ్ లీక్స్ బ్యాక్ త్రూ ది వాల్వ్, ఈ వెంట్రికల్ కంట్రాక్షన్ వచ్చినప్పుడు బ్లడ్ వెనక్కి తంతుంది కొంచెం. ఇది రిగర్జిటేషన్, లీకీ వాల్వ్. రిగర్జిటేషన్ అంటే మీనింగ్ అది. రిగర్జిటేషన్ అనే వర్డ్కే మీనింగ్ వెనక్కి వెళ్ళడం అని. ఇక్కడ మైట్రల్ రిగర్జిటేషన్ ఉండండి, వెళ్ళిపోయిందా ముందుకి ఇది. ఇది మైట్రల్ రిగర్జిటేషన్. మైట్రల్ వాల్వ్ ఇలా ఇలా ఉందల్లా వెనక్కి బ్లడ్ ఫ్లో వెళ్ళిపోతుంది రైట్ సైడ్. నెక్స్ట్ వాళ్ళు అన్ని చూపిస్తారు. అయోర్టిక్ రిగర్జిటేషన్, అయోర్టాలో నుంచి ఏంటి ఆక్సిజనేటెడ్ బ్లడ్ బాడీ అంతా వెళ్తాయి కదా. ఈ అయోర్టిక్ వాల్వ్ కనుక సరిగా అది ఎఫెక్ట్ అవటం వల్ల, ఇన్ఫ్లమేషన్ రావటం వల్ల ఏమవుతుంది, ఇక్కడ రిగర్జిటేషన్, వాల్వ్ సరిగా క్లోజ్ అవ్వదు. అప్పుడు ఏమవుతుంది, బ్లడ్ ఇక్కడ కంట్రాక్షన్ వస్తుంది కదా, వస్తేనే కదా బ్లడ్ ఇలా వెళ్ళిపోతుంది, పూర్తిగా వెనక్కి వెళ్ళదు, మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది బ్యాక్ ఫ్లో, ఎందుకంటే వాల్వ్ సరిగా క్లోజ్ అవ్వదు కాబట్టి. స్టెనోసిస్ అంటే నారో, దారి నారో అవటం. అంటే ఇక్కడ చూడండి, వాల్వ్ పూర్తిగా ఓపెన్ అయ్యింది చూడండి, టక్ మన బ్లడ్ వచ్చేస్తుంది. స్టెనోటిక్ టైట్ వాల్వ్, స్టెనోసిస్ వాపు ఎక్కువ ఉండడం వల్ల, ఈ పూర్తిగా ఓపెన్ అవ్వకపోవటం వల్ల చిన్నగా ఉంటుంది ఓపెనింగ్, దానివల్ల వాల్వ్ అనేబుల్ టు ఫుల్లీ ఓపెన్, పూర్ ఫ్లో ఆఫ్ బ్లడ్ త్రూ వాల్వ్, దాంట్లో నుంచి బ్లడ్ మొత్తానికి ఒకేసారి గబక్కని కిందకి రాకుండా స్లోగా వస్తుంది. ఇది స్టెనోసిస్ అంటే ఇలా ఉంటుంది. అయోర్టిక్ స్టెనోసిస్ అంటే కూడా సేమ్ అదే చెప్తున్నారు చూడండి, ఇది అయోర్టిక్ వాల్వ్ కదా, అది ఎఫెక్ట్ అవటం వల్ల మామూలుగా అయితే ఏంటి, ఇక్కడ నుంచి బ్లడ్ అయోర్టాలోకి వెళ్ళిపోతుంది కదా, అయితే ఇక్కడ స్పేస్ నారోగా ఉంటుంది, వెంట్రికల్ కంట్రాక్ట్ అయినప్పుడు
ఈ బ్లడ్ గబక్కన ముందు లోపలికి వెళ్ళిపోదు, పైకి వెళ్ళదు, అయోర్టాలోకి వెళ్ళదు, నేరోగా వెళ్తుంది కాబట్టి దారి చాలా కొంచెంగానే వెళ్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, బాడీ అంతా బ్లడ్ సప్లై అనేది పూర్తిగా సర్క్యులేషన్ డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. ఆక్సిజనేటెడ్ బ్లడ్ బాడీ అంతా పూర్తిగా అందదు. దానివల్ల వచ్చే సిమ్టమ్స్ మనం మళ్ళీ చదువుకున్నాం. మైట్రల్ స్టెనోసిస్, ఇది కూడా అంతే. మైట్రల్ స్టెనోసిస్ మామూలుగా అయితే మైట్రల్ అదే ఇది లెఫ్ట్ సైడ్ కదా ఉండేది ఆక్సిజనేటెడ్ బ్లడ్, పల్మనరీ దాంట్లో నుంచి వస్తుంది కదా, అది ఇక్కడి నుంచి తక్కువని ఇలా లోపలికి రావాల్సింది పోయి కిందకి రావాల్సింది సన్నగా వస్తుంది, నేరో అవడం వల్ల దారి. ఇది స్టెనోసిస్ అండ్ రిగర్జిటేషన్ గురించి వాళ్ళు చూసారా. బ్లడ్ పూలింగ్ అంటే బ్లడ్ బ్యాక్ ఫ్లో. అన్ని ఒకసారి చూపిస్తారు. మైట్రల్ రిగర్జిటేషన్ అనేది అంటే, రిగర్జిటేషన్ అంటే కొంచెం బ్యాక్ ఫ్లో. ఆ బ్యాక్ ఫ్లో అనేది స్టార్టింగ్ లో ఉంటుంది, డిసీజ్ ఎర్లీ స్టేజ్ లో ఉంటుంది, కొంచెం వెనక్కి తంతుంది. ఇంకా డిసీజ్ ముదిరే కొద్దీ కూడా స్టెనోసిస్ వస్తుంది, అంటే వాపు ఎక్కువైపోయి నేరో అయిపోతుంది ఆ దారి. స్టెనోసిస్ లేటర్ ఇన్ ద డిసీజ్. ఇది అన్నిటికి అయోర్టిక్ వాల్వ్ అయోర్టిక్ వాల్వ్కి సంబంధించిన స్టెనోసిస్ రిగర్జిటేషన్, మైట్రల్ కి సంబంధించిన స్టెనోసిస్ రిగర్జిటేషన్ బొమ్మలు ఆల్రెడీ మనం చూసినాయే, ఒకసారి టేబులర్ ఫామ్ లో పెట్టారు. నార్మల్ వాల్వ్స్ చూడండి, నార్మల్ వాల్వ్స్ ఫ్లో ఒకసారి గమనించండి. నార్మల్ వాల్వ్స్ లో ఫ్లో ఎలా ఉందో మామూలుగా ఈ వీటిల్లో ఫ్లో ఎలా ఉంది అనేది గమనించదు ఒకసారి పెడతాం. నార్మల్ దాంట్లో చూడండి టక్మని వెళ్ళిపోతుంది బ్లడ్, కానీ దీంట్లో చూడండి బ్యాక్ ఫ్లో ఉంటుంది. చూడండి వాళ్ళు చూపిస్తారు మళ్ళీ. హార్ట్ మజిల్స్ దీనివల్ల ఏమవుతాయి, థికెన్ అయిపోతాయి. అదనమాట వాళ్ళు చూపిస్తుంది. హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువ పడిపోతుంది అనమాట, ఫెయిల్యూర్ వస్తుంది, హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ రొమాటిక్ హార్ట్ డిసీజ్. ఇంతే, అంటే కాజేషన్ అది మనకి కలగట్టినట్టుంది. మనం ఇంకా డీటెయిల్డ్గా దాంట్లో చదువుకున్నాం, ఏంటి పీపీటీలో చదువుకున్నాం. సో ఇక్కడికి క్లాస్ ఆపుతాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీష్. గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు